పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరింది. ఇరు దేశాలు నువ్వా నేనా అన్నట్లుగా కూడా దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా ప్రతిస్పందిస్తుంది. ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం కురిపిస్తుంది. ఇరాన్ జరిపిన దాడుల్లో జెరూసలంలోని అమెరికా రాయబార కార్యాలయం స్వల్పంగా దెబ్బతినింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి యుఎస్ ఎంబసీ సమీపంలో పడింది. దీంతో రాయబార కార్యాలయానికి స్వల్ప నష్టం వాటిల్లినట్లుగా ఇజ్రాయెల్లోని అమెరికా రాయబారి తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. అయితే ఇజ్రాయెల్లోని అమెరికా ఎంబసీ తాత్కాలికంగా మూసి ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాన్ సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్పై కొత్త క్షిపణి దాడులను ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా వైమానిక దాడుల సైరన్లు మోగించింది. ఈ దాడుల్లో కనీసం 67 మంది ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు. ఇజ్రాయెల్ పౌరులను ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని, తాము కూడా టెహ్రాన్ నివాసితులే లక్ష్యంగా బీహార దాడులు ఉంటాయని కూడా ఇజ్రాయెల్ రక్షణ శాఖ హెచ్చరించింది. సో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలోనైతే ఇటు అమెరికాకు సంబంధించిన యుఎస్ ఎంబసీ అక్కడ బ్రాంచ్ కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రజెంట్ మన దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇవాళ కూడా మనం చూడటం జరిగింది. ఇటు ఇజ్రాయెల్ కూడా అమెరికాలో ఉన్న ట్రంపే ఇరాన్ టార్గెట్, ఎందుకంటే ఇరాన్ శత్రువు ట్రంపే అని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ట్రంప్ గతంలో కూడా ఇరాన్ తిరిగి దాడి చేస్తుంది ఇజ్రాయెల్ మీద అన్న విషయం మాకు తెలుసు కానీ అని చెప్పి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లోనైతే అమెరికా రాయబార సంస్థ ఇప్పుడైతే దెబ్బతిన్నట్లుగానైతే మనకి తెలుస్తూ ఉంది. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులు ప్రయోగం చేసింది. అయితే పశ్చిమాసియాలోని కొత్త ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరుకుంటుంది. ఇరు దేశాలు కూడా నువ్వా నేనా అన్నట్లుగానైతే దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా ప్రతిస్పందిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనైతే ఒకరి మీద ఒక క్షిపణులు దాడి చేసుకుంటున్నారు. ప్రజెంట్ ఇజ్రాయెల్పై క్షిపణులు దాడి కురిపిస్తూ ఉంది ఇరాన్. అయితే ఇరాన్ జరిపిన దాడులనైతే జెరూసలంలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రజెంట్ స్వల్పంగా దెబ్బతిన్నది. దానికి సంబంధించి ట్వీట్ చేయడం జరిగింది. సమ్ కన్ఫ్యూజన్, దేర్ వర్ నో ఇంజురీస్ టు యుఎస్ పర్సనల్ ఎట్ యుఎస్ ఎంబసీ బ్రాంచ్, ద మైనర్ డ్యామేజ్ టు ప్రాపర్టీ వర్ ఫ్రమ్ ద షాక్ వేవ్స్ అని చెప్పి కూడా కొంత కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఎంబసీ మీద దాడి అయితే జరిగింది అని చెప్పి కూడా నియర్ బై బ్లాస్ట్ జరిగింది. సో ఎవరికి కూడా ప్రజెంట్ అయితే దెబ్బలు అయితే ఎవరికి జరగలేదు, అందరూ సేఫ్గానే ఉన్నాము. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎంబసీ క్లోజ్ అయి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఎవరికి కూడా అక్కడ గాయాలు లేవని చెప్పి కూడా దాన్ని రిపీట్ మోడ్లో ఆ ట్వీట్లో కూడా పేర్కొనటం అనేది జరిగింది. ఇక ఇరాన్ జరిపిన దాడులనైతే జెరూసలంలోని అమెరికా రాయబార కార్యాలయం దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. స్వల్పంగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణి యుఎస్ ఎంబసీ సమీపంలో పడింది. దీంతో రాయబార కార్యాలయానికి స్వల్ప నష్టం వాటిల్లినట్లుగా ఇజ్రాయెల్లోని అమెరికా రాయబారి ఒకరు పేర్కొనటం జరిగింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పి కూడా ఇందులో పేర్కొన్నారు. ఇజ్రాయెల్లోని అమెరికా ఎంబసీ తాత్కాలికంగా మూసి ఉంటుంది అని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇరాన్ సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్పై కొత్త క్షిపణి దాడులను ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా కూడా వైమానిక దాడుల సైరన్లు మోగించింది. ఈ దాడుల్లో కనీసం 67 మంది ఇజ్రాయెల్ పౌరులు గాయపడటం జరిగింది. అయితే ఇజ్రాయెల్ పౌరులను ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని, తాము కూడా టెహ్రాన్ నివాసితులను లక్ష్యంగా చేసుకుంటామని, భీకర దాడులు ఉంటాయని ఇజ్రాయెల్ రక్షణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో ఎప్పుడైనా కానీ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు అక్కడ పౌరులను ఎప్పుడు కూడా అక్కడ ఉన్న గవర్నమెంట్కి సంబంధించిన కార్యాలయాలు వీటిల్ని కూడా ఎక్కువగా కూడా అక్కడ దేశానికి నష్టం కలిగించే విధంగా కూడా ఆ దాడులు అనేవి ఉంటాయి. ఎప్పుడు కూడా అక్కడ పౌరులకి నష్టం కలిగించే విధంగా, ఆ పౌరుల ప్రాణాలని నష్టం కలిగించే విధంగా కూడా ఆ దాడులు అనేవి ఉండవు యుద్ధ నియమాల్లో. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలోనైతే ఇది తారాస్థాయికి చేరుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. యుద్ధం పర్సనల్గా అంటే అక్కడ పౌరులను కూడా టార్గెట్గా చేసుకొని యుద్ధం చేస్తామన్నట్లుగా కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా స్పందించడం అయితే మరో సంచలనంగా మారింది.